మిస్టర్ తలపొగరు ఒక్కసారైనా నా బొట్టను చూస్తే ఏమైపోతుంది? సరే, ఇంకొక విషయం, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మీరు నర్మదా ఆంటీ కోసం సాంగ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, నేను ఆ సాంగ్ కి పర్ఫామ్ చేయొచ్చా? సరే, నేను మీ మౌనాన్ని అంగీకారం అనుకుంటాను. అరే నర్మదా ఆంటీ మిమ్మల్ని ఒక గిఫ్ట్ అడిగారు కదా, మీరు దాని గురించి ఏం ఆలోచించారు? మీరు రోహిత్ ఇంటికి తీసుకొస్తున్నారా? మీరు తనతో కలిసి ఇంట్లోనే ఉంటారా? రాఘవ్, ఈ ఆలోచనని పూర్తిగా మీరు వద్దు అనుకోవటానికి ముందు ఒకసారి ఖచ్చితంగా ఆలోచించండి. అది నిజం కాదు. నేను అలా ఏం చేయలేదు. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మా అబ్బాయి చాలా నిజాయితీపరుడు. తన పని తాను నిజాయితీగా చేస్తున్నాడు. మేడం, మీరు మధ్యలో మాట్లాడకండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని. అందుకే మేము ఇంటి సోదా చేసి తీరాలి. ఇతను ఎంత నిజాయితీ పరుడో అది ఇప్పుడే తెలిసిపోతుంది. నాకు తెలుసు, ఆ 20 లక్షలు ఈ ఇంట్లోనే ఉన్నాయి. కానివ్వండి, ఇంట్లో అన్ని మూలలు జల్లెడ పట్టండి. తొందరగా పదండి, మొత్తం ఇల్లంతా సోదా చేయండి. ఇన్స్పెక్టర్, అరే మీరు అలా ఎలా లోపలికి వెళ్ళిపోతారు? అరే వారెంట్ అనేది లేకుండా మీరు ఇలా మా ఇంటికి వచ్చి ఎలా సోదాలు చేస్తారు? అవును సార్, అసలు ఇదేం పద్ధతి? మీరు ఎప్పుడంటే అప్పుడు ఎవరింటికైనా ఎలా వెళ్తారు? ధ్రువ్, నువ్వేం చేయలేదు కదా, వాళ్ళకి చెప్పు. ఎప్పుడు కూడా మధ్యతరగతి వాళ్ళ మీద విరుచుకుపడతారు. కొంచెం మంచి బట్టలు వేసుకుని కనిపిస్తే చాలు, వీళ్ళు మనల్ని లంచగొడాలనుకుంటారు. ధ్రువ్, చెప్పు, నువ్వు ఏమీ చేయలేదని. ఆ బీరువాలన్నీ తెరవండి, తెరవండి అలమారాలు. థ్యాంక్ యూ గాడ్. అమ్మా ఉన్నతి, నువ్వేం భయపడకమ్మా. ధ్రువ్ ఏ తప్పు చేయలేదు. నువ్వు చూస్తుండు, అంత బానే ఉంటుంది. నాకు నా ధ్రువ్ మంచితనం మీద నమ్మకం ఉంది. నువ్వేం భయపడకో. ఇన్స్పెక్టర్ గారు, మాకు ధ్రువ్ గురించి బాగా తెలుసు. వెళ్ళి చూడండి. లంచాలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయలేడు. రిపోర్టర్ రేఖా చౌదరి తమ్ముడు ధ్రువ్ ఏదైనా తప్పుడు పని చేయడానికి ముందు 1000 సార్లు ఆలోచిస్తాడు. మొత్తం వీధిలో ధ్రువ్ గురించి, తన నిజాయితీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అయ్యో సార్, నా మనసులో అలాంటి ఆలోచనలు ఏమాత్రం వచ్చినా కూడా ధ్రువ్ వద్దనే చెప్తాడు సార్. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సార్. ధ్రువ్, నువ్వు రేఖకు ఫోన్ చేయి. తను రిపోర్టర్ల సైన్యాన్ని తీసుకొస్తుంది కదా, అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, ఏం కావాలంటే చేసుకోండి. నేను రేఖకు ఫోన్ చేస్తాను. అయ్యో వద్దు 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 రాజీవ్, మనం రేఖకి ఫోన్ చేయాల్సిన పని లేదు. రేఖ సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది కదా. రాఘవ్కి ఇది చాలా ముఖ్యమైన రోజు. అసలైనా మన ధ్రువ్ ఎలాంటి తప్పు చేయనప్పుడు తనకి ఎలాంటి అన్యాయం జరగదు కూడా. కానీ వదిన గారు, మనం రేఖకి ఫోన్ చేయక్కర్లేదు. సరే వదిన, నేను ఫోన్ చేయను. సార్, లోపల ఒక అల్మారా ఉంది, దాని తాళం తెరుచుకోవట్లేదు. దానిలో ఓపెన్ చేయండి. చెప్పేది మీకే. ఆ లాకర్ని తెలవండి. దాని నంబర్ లాక్ పాడైపోయింది అండ్ తాళాలు కూడా కనిపించట్లేదు. పోయిన తాళం చెవి వెతకడం మాకు బాగా తెలుసు. తాళాలు వెతకండి, ఎక్కడ ఉంటాయి. తాళం దొరికింది. తెరవండి.
అత్తయ్య గారు అమ్మ పూర్ణిమ, నువ్వు రాఘవన్ చూసావా? ఇంట్లో ఉన్నాడా లేక బయటికి వెళ్ళిపోయాడా? తెలీదు అత్తయ్య గారు. అలాగా. అత్తయ్య గారు, పూర్ణిమ, నీకు కూడా మిస్ మెడోనా రోగం అంటుకుందా ఏంటి? వెనక నుంచి ఎందుకు ఆపుతున్నావు? అది నేను మీకోసం మదర్స్ డే కార్డ్ చేశాను. మనం ఈ ఇంట్లో మొదటిసారి మదర్స్ డే జరుపుకుంటున్నాం కదా, అందుకే నాకు అనిపించింది మీకోసం కూడా ఏమైనా చేయాలని. అమ్మా పూర్ణిమ, ఇంక నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు ఈ పూల బోకేలకు, హార్ట్ బొమ్మలున్న గ్రీటింగ్ కార్డులకి నేను సంతోషపడినని? నువ్వు గనక నాకు ఒక మంచి మనవణ్ణో మనవరాలను ఇస్తే అప్పుడు అదే నాకు అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ అవుతుంది. మీకు పెళ్ళై 5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు నేను నిన్నేమీ అనలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది. నువ్వు ఈ ఇంటికి ఒక బిడ్డని ఇవ్వాలి. నీ టెస్ట్లు అయిపోయాయా? అయ్యాయి. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? నేను వీరేంద్ర గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇక ఆ రిపోర్ట్స్లో ఏదైతే శుభవార్త ఉంటుందో అదే నాకు అన్నింటికంటే బెస్ట్ మదర్స్ డే గిఫ్ట్. చూసారండి, మీకు మీ 20 లక్షలు దొరికాయా? లేదు, మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. బహుశా ఈ ఖాళీ లాకర్ లోపల ఇంకొక సీక్రెట్ లాకర్ ఉందేమో, అందులో దాచిపెట్టి ఉంచారేమో. మీరు ఎందుకు ఊరికే నిలబడ్డారో చెక్ చేయండి. మమ్మీ, లేదు ధ్రువ్, ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు, ఈ రోజు నుంచి మీకు ఎప్పుడైనా ఇలాంటి అబద్ధపు టిప్లు వచ్చాయనుకోండి, ఎవరైనా మంచి వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా దూరిపోవడానికి ముందు ఆ అబద్ధపు టిప్లు ఇచ్చే వాళ్ళ గురించి కాస్త మంచిగా వివరాలు తెలుసుకోండి. మమ్మీ ప్లీజ్ వదిలే అమ్మా. వాళ్ళు నిజాయితీగా వాళ్ళ పని చేస్తున్నారంతే. ఇన్స్పెక్టర్ గారు, మీ నిజాయితీతో నిండిన పని పూర్తి అయిన వెంటనే మేము మిమ్మల్ని మర్యాదగా బయటికి తీసుకువెళ్ళమంటారా ప్లీజ్? రండి రండి, పదండి. ధ్రువ్, నేను ఇప్పుడే వస్తానన్నా. ఉన్నతి, నువ్వు నన్ను ఏమీ అడగలేదు. ఆ డబ్బులు ఎవరిచ్చారు, నేను అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చానని, అండ్ వాటిని దాచినందుకు వీటన్నిటికీ థ్యాంక్స్. డబ్బులు దాచినందుకు థ్యాంక్సా? నేనేం డబ్బులు దాచలేదు ధ్రువ్. నేను ఇంకా నువ్వు దాచావనుకుంటున్నాను. ఉన్నతి, డబ్బు నేను దాచలేదు. నేను ఇంకా నువ్వే డబ్బు దాచావనుకుంటున్నాను. కానీ నేను దాచలేదు. మరైతే 20 లక్షలు ఎక్కడికి పోయాయి?